హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ కిచెన్ హరిప్రియ. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ టమాటీ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా 1/2 కిలో టమాటీలు తీసుకొని వాటర్లో కడుక్కోవాలి. నీట్గా తడి లేకుండా తుడిచి ఇప్పుడు మీడియం సైజ్ టమాటీ ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత ఎల్లుల్లి రెబ్బలు ఒక 10 వేసుకొని 7 ఎండుమిర్చి వేసుకొని, కారం ఎక్కువగా తినే వాళ్ళు ఎక్కువగా వేసుకోండి, ఒక 10 ఇలా వేసుకోండి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను 7 వేసుకున్న. ఒక కరివేపాకు రెబ్బ వేసుకోండి. కరివేపాకు వేసుకునేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే తులుతుంది. ఇప్పుడు టమాటీలు వేసుకొని నీట్గా కలుపుకోవాలి. అబ్బా ఇది చెప్పాలా మాకు తెలీదా అనుకోకండి, నా జాగ్రత్త నాది, అందుకే చెప్తున్నా. ఇప్పుడు ఒక టమాటీ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. మనకి టమాటీ సైజ్ చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, అందుకని ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. ఎందుకు వచ్చిన గొడవ. ఇప్పుడు సాల్ట్ వేసుకొని 3 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసుకోండి. టేస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. మనకి పుల్లగా ఉందంటే మనకి సాల్ట్ సరిపోలేదని గుర్తు, అది బండ గుర్తండి. పుల్లగా ఉంటే మనకి సాల్ట్ సరిపోలేదని అర్థం, ఓకేనా. ఇప్పుడు ఆయిల్ పైకి తేలి ఇలా నీట్గా మగ్గిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకొని చిన్న తాలింపు కళాయి ఉంటుంది కదా, దాంట్లో తాలింపు వేసుకోండి. ఫస్ట్గా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు వేసి నీట్గా ఫ్రై అయ్యాక దీంట్లో కలిపేసుకొని తినేయడమేనండి. సొరకాయ పప్పులోకి అయితే ఈ పచ్చడి వేసుకొని తింటే ఆ రెండింటి కాంబినేషన్ వేరే లెవెల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఉంచుకోండి, ఒక 10 డేస్ పాటు అలా నిల్వ ఉంటుంది.